ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగ ప్రదక్షిణ సేవకు ఆధార్ కార్డు తప్పనిసరి. అధికారుల సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో స్పష్టీకరణ. దేవరకొండలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం. భక్తుల గోవిందనామ స్మరణలతో వెంకన్న కళ్యాణం. గురు పౌర్ణమి వేడుకలతో శోభిల్లిన ఆలయాలు. అభిషేకాలు అర్చనలతో భక్తుల పారవస్యం. మనోహరం శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం. కడప జిల్లా నందలూరులో బ్రహ్మోత్సవం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి సేవల్లో పారదర్శకతను పెంచేందుకు అంగ ప్రదక్షిణకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు భక్తలోకానికి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పీఏసీ 4ను సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కళ్యాణకట్ట పక్కన గల ఖాళీ స్థలంలో పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల క్షేత్రంలో రోజురోజుకు భక్తుల రాక పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల యాత్ర చేపట్టే భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అవిరళ కృషి చేస్తోంది. టీటీడీ ఈవో సాంబశివరావు ఎప్పటికప్పుడు తిరుమలలో పలు ప్రాంతాలను పరిశీలిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవల్లో పారదర్శకతను పెంచేందుకు అంగప్రదక్షిణ కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ నెల 21వ తేదీ నుంచి ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని ఈవో తెలిపారు. తిరుమలలో ఖాళీగా ఉన్న టీటీడీ క్వార్టర్స్ ను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి భక్తులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాలలో శ్రీవారి డాలర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా పలు ప్రాంతాలలో జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన తరహాలోనే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద భక్తులను ఆకర్షించే విధంగా వర్టికల్ గార్డెన్ను ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగం అధికారులకు సూచించారు. తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు నిలబడే బస్టాపుల వద్ద ప్రైవేటు వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఏంటంటే పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాన్ని, ఇంకా పిఏసీ 4 కూడా దాన్ని ఆపరేషనలైజ్ చేయటము, కళ్యాణకట్ట కాంప్లెక్స్లో భక్తులకి సదుపాయంగా ఉండేట్టు, మెరుగ్గా ఉండేట్టు ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము, శుభ్రతని ముఖ్యంగా మనం ఇచ్చే 7,000 రూమ్స్లోనే ఇప్పటికి దాదాపు 4,600 రూమ్ల వరకు కూడా ఏ విధమైన డిఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. మిగతా రూమ్స్లో కూడా డిఫెక్ట్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసేసి భక్తులకి కంఫర్టబుల్గా ఉండే విధంగా అన్నీ చేయడం అనేది మన ఉద్దేశం. ఇదే కాకుండా దివ్య దర్శనం భక్తులకు కూడా ఇప్పుడు 300 రూపాయల కాంప్లెక్స్ ఎలా తయారు చేస్తాము, అదేవిధంగా వాళ్ళకు కూడా బ్రహ్మోత్సవాల లోపల ఒక కాంప్లెక్స్ అక్కడ నిర్మించి వాళ్ళందరికీ కూడా అక్కడ బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ 3rd ఫేజ్లో 1000 స్తంభాలను కూడా వినియోగించుకొని మన సర్వదర్శనం దగ్గర కూడా అదే రీతిలో చేయడానికి చర్యలు సాధ్యమైన త్వరలో తీసుకోవడం జరుగుతుంది. అనంతరం తిరుమలలోని కళ్యాణకట్ట భవనానికి ఎదురుగా పీఏసీ 4గా పిలువబడే యాత్రికుల వసతి సముదాయ భవనాన్ని ఈవో సాంబశివరావు పరిశీలించారు. అక్కడ నూతనంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఇటీవలే పీఏసీ 4లో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వసతి సదుపాయాలను పెంపొందించారు.
ఈ వసతి సముదాయంలో భక్తులు సేద తీరే విధంగా వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి కళ్యాణకట్ట వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన పాదరక్షల కౌంటర్ను ఈవో పరిశీలించి ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శ్రీవారి భక్తులు లగేజీని భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని దేవరకొండ గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. ఆషాఢ పూర్ణిమ రోజున స్వామివారికి నిర్వహించిన పలు సేవలు భక్తులను పరవశులను చేశాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో ప్రకృతి రమణీయత నడుమ కొండల్లో కొలువైన ఆలయమే దేవరకొండ. మనం ఇప్పుడు దర్శిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని నిలయం. మహిమాన్విత పుణ్యక్షేత్రంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుగాంచింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ప్రదేశంగా దేవరకొండ ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారితో ఈ కొండపై కొంతకాలం విడిది చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్లినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. విశిష్టతను సంతరించుకున్న ఆలయంలో ఏటా ఆషాఢ మాసాన స్వామివారికి విశేష ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపాక ధ్వజస్తంభాన్ని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించారు. మేళతాళాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చి పలు విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనం భక్తులను తన్మయులను చేసింది. ఇక స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. కళ్యాణోత్సవ మండపంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చి వధూవరులుగా అలంకరించారు. ఆపై విశ్వక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపాక మంగళ వాద్యాలతో కళ్యాణ క్రతువును నిర్వహించారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి టీటీడీలోని అన్ని శాఖల అధికారులు కంకణబద్దులు కావాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో కార్యాలయంలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీలోగా విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేయాలని, 7వ తేదీ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా నిర్వహించే ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉండాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారి నమూనా ఆలయంలో జరిగే సేవలు, ఉత్సవాలతో పాటు వివిధ ఘాట్లలో జరిగే పుష్కర దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎస్వీబీసీ అధికారులను కోరారు. అలాగే అన్నప్రసాదాల వితరణ, ఉచితంగా ధార్మిక పుస్తకాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ఈవో అధికారులతో చర్చించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ఈవో సాంబశివరావు ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కృష్ణా పుష్కరాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో నమూనా ఆలయాన్ని వచ్చే నెల 7వ తారీఖే పూర్తి చేసి ఆ రోజు నుంచే భక్తుల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోను, అమరావతిలోను, శ్రీకాకుళంలోను మరియు మహబూబ్నగర్లోని ఆలంపూర్లో కూడా మనకు ధార్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం అందజేస్తామన్నమాట. తర్వాత ఏంటంటే అక్కడ బుక్ స్టాల్స్, బుక్ ఎగ్జిబిషన్స్, అదేవిధంగా ఆయుర్వేదిక్ ఎగ్జిబిషన్స్, మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లను కళ్యాణోత్సవ మండపంలో వేంచేపు చేసి షోడశోపచార పూజలు జరిపారు.
వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల మధ్యన జానకీరాములు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అంతకు ముందు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం పూర్తి చేసి స్నపన తిరుమంచనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామయ్య తండ్రి దీవెనలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని యాగశాలలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు చేశారు. ఆపై అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కడప జిల్లా నందలూరులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం. ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆషాఢమాసం సందర్భంగా చివరి విడతగా 12 మణుగుల చందనాన్ని సమర్పించారు. చందన సమర్పణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆషాఢ పూర్ణిమనే గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన గురువును పూజిస్తే త్రిమూర్తులను అర్చించినంత ఫలితం దక్కుతుందని ఆర్యోక్తి. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో గురు పూర్ణిమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సుప్రసిద్ధ చెంగాలమ్మ ఆలయం భక్తులతో కళకళలాడింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమం, శతకలశాభిషేకం తదితర కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ముందుగా చెంగాలమ్మకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులో గురు చరిత్ర ఏకాహ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సామూహికంగా గురు చరిత్ర పారాయణం చేశారు. కర్నూలులోని దత్తపీఠం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యం సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు సమీపంలో ఉన్న సంగెంలోని పురాతన శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సంగమేశ్వరుడికి దత్తాత్రేయుడికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయుడికి జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు భజనలు కీర్తనలు ఆలపిస్తూ తన్మయత్వం పొందారు. సికింద్రాబాద్ లోని వాణీనగర్ లో శ్రీ విజయ వినాయక స్వామి వారి ఆలయం గురు పౌర్ణమి పూజలతో కోలాహలంగా కనిపించింది. ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతి వినాయకుడికి, పార్వతీ పరమేశ్వరులకు, గురు దత్తాత్రేయుడికి, ఆదిశంకరాచార్యులకు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సామూహికంగా దత్త అష్టకం, నరసింహ స్తోత్ర పారాయణం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన అనుబంధ వాసుదాసస్వామి మందిరంలో వ్యాస పూర్ణిమ పూజలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రమూర్తిని సాక్షాత్కార దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు వాసుదాసస్వామి. భక్తులు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించిన వాసుదాసస్వామి సేవలు స్మరించుకుంటూ మందిరంలో విశేష ఆరాధనలు జరిపారు. చిత్తూరు నగరంలో గురు పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయాలలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో అభిషేకించి స్వామివారి చిత్రపటాలను కొలువుదీర్చారు. మహిళలు అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో గురు పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, సామూహిక వ్రతాలతో ఆలయాల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. గుంటూరు నగరంలోని హిందూ కళాశాలలో వ్యాస పౌర్ణిమ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు గురువుల నుండి విద్యనందుకోవలసిన విధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీనాథ్ దాస ప్రవచించిన వ్యాసుని విశేషాలను గురించి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దేవాలయాలు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత సీతమ్మను వధువుగా, రామయ్యను వరుడుగా అలంకరించి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. తన్మయత్వంతో భక్తులు వీక్షిస్తుండగా వేద పండితులు వేదమంత్రోచ్చారణ మధ్య కళ్యాణం జరిపారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొట్రేపల్లి తీర్థం కొండపై కొలువైన శ్రీ కాలభైరేశ్వర స్వామివారి ఆలయంలో జలాధివాసాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అభిషేక ప్రియుడైన పరమశివుడికి అభిషేకం నిర్వహించారు. అంతరాలయంలో శివలింగం పూర్తిగా మునిగేంత వరకు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత యాగశాల పూజలో ఉంచిన కలశాలను మేళతాళాలతో ఆలయ గోపుర శిఖరం వద్దకు తీసుకువచ్చి కుంభాభిషేకం చేశారు. భక్తులకు ఈ పవిత్ర జలాలను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన 59 మందిని టీటీడీ బుధవారం ఉదయం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి కళ్యాణోత్సవ మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి 10 గ్రాముల బంగారు డాలర్ను తీర్థ ప్రసాదాలను అందజేసి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం వైలిన్ వాద్య కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన డాక్టర్ ఎం నర్మదా బృందం సమర్పించిన వైలిన్ వాదన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 124 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.